ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అథ్లెటిక్ మీట్ జరిగింది. అసోసియేషన్ కార్యదర్శి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మీట్లు నిర్వహించి అథ్లెట్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో రాణించేలా శిక్షణ అందిస్తున్నారని అభినందించారు. త్వరలో ఆదిలాబాద్లో జరగబోయే రాష్ట్ర స్థాయి అథ్లెట్ మీట్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు అసోసియేషన్కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మీ అందరికీ తెలుసు, జిల్లాలో అథ్లెటిక్స్ అనేటువంటివి ఆల్ఫాబెట్ ఆదిలాబాద్, ఆల్ఫాబెట్ అథ్లెటిక్స్ ఈ రెండు కూడా రాష్ట్రంలో ఆల్ఫాబెట్ ఏ లాగానే మనం అన్నింటిలో కూడా అథ్లెటిక్స్ లో ముందుంటున్నాం. రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఎన్నోసార్లు మనం ఛాంపియన్షిప్ ను సాధించడం జరిగింది. దీని వెనుక మన సెక్రటరీ గారు రాయేష్ గారు అహర్నిశలు కృషి చేశారు. ఆయన తన జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేసి ఎన్నో మీట్లను, ఈ అథ్లెటిక్స్ మీట్ల అంటే అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు ఎటువంటి ఫండింగ్ కానీ ఏమి ఉండదు. సో సొంతంగా తను పైసలు ఖర్చు పెట్టేసి ఈ మీట్స్ ను కండక్ట్ చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపి అక్కడ మీ అందరూ కూడా ఛాంపియన్లుగా తీర్చిదిద్దేందుకు ఆయన ఆర్నిశలు కృషి చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి వెంట మా అసోసియేషన్ అధ్యక్షులు భోజరెడ్డి గారు కూడా పెద్దలు, వారి వెంట ఉండి ప్రోత్సహించడం వల్లనే ఈ ఫలితాలు సాధ్యమవుతున్నాయి. సో మీరందరూ కూడా అథ్లెటిక్స్ లో అంటే ఇండివిజువల్, ఈ అథ్లెటిక్స్ అనేటువంటి మీరు నేర్చుకున్నది ఏది కూడా వృధా పోదు. మీకు జీవితంలో ఆరోగ్యానికి పనికి వస్తుంది. రేపొద్దున పోలీసు, ఎస్ఐ, మిలిటరీ, ఫైర్ ఇంకా ఇలాంటి యూనిఫామ్ సర్వీసెస్ ఏవి ఉన్నా కానీ వాటిలో మీరు సెలెక్ట్ కావడానికి ఈ అథ్లెటిక్స్ ఈవెంట్స్ అందులో కూడా ఉంటాయి. కాబట్టి మీరంతా కూడా ఈ ఈవెంట్స్ లో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఎక్కడ జరుగుతాయి? మన ఆదిలాబాద్ లోనే 18 తారీఖున. సో ఈ నెల 18 ఆదిలాబాద్ లోనే మనకు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి మీరంతా లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవటాన్ని సిపిఎం నాయకులు లంక రాఘవులు ఖండించారు. సోమవారం లబ్ధిదారులు